Please do subscribe to Prajabheri News Channel. ఈసీ మెంబర్ మరియు మాకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటూ రెడ్ క్రాస్ను ముందుండి నడిపిస్తున్న తమ్ముడు రాజశేఖర్ ఈరోజు 79వ మరొకసారి రిపీట్ చేస్తున్నా 79వ రక్తదానం చేసి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు. ఆయనకు మా రెడ్ క్రాస్ కుటుంబం తరఫున అందరి తరఫున కూడా అనేక కృతజ్ఞతలు, అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన వయసు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఐ మీన్ రైట్ 57వ జయంతి ఈరోజు. ఇప్పటికి 79 సార్లు ఇచ్చారు. ఇంకా ఈ కొనసాగింపుగా సెంచరీ 100 సార్లు ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత మేమెందుకు ఇవ్వకూడదు అనే దాంట్లో ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి, రక్తదానం చేస్తే ఏది చెడు జరగదు, అంతా మంచి జరుగుతుంది, రోగాలు దరిచేయవు, ప్రాణదాతలుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ దిశలో ఆలోచించి యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా నిన్ననే మన తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ను కూడా కలవడం జరిగింది. వారి ద్వారా అన్ని కాలేజీలకు ఇన్ఫర్మేషన్ కూడా, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేస్తారో ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేసిన గ్రామంలో తప్పనిసరిగా వాళ్ళకి అవగాహన సదస్సు మరియు రక్తదాన శిబిరం తప్పనిసరిగా ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా అకాడమిక్ ఇయర్లో తప్పనిసరిగా ప్రతి కాలేజీ 2 సార్లు రక్తదానం చేయించే శిబిరాన్ని ఏర్పాటు చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. దయచేసి యాజమాన్యాలు తప్పనిసరిగా ఇది పాటించి మీరు రక్తదాతలుగా మారాలి, వాళ్ళను ప్రాణదాతలుగా మార్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు వినియోగిస్తున్నాను. దయచేసి ఇది ఒక ఉద్యమంలాగా తీసుకొని మరి ఈరోజు స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి దాంట్లో భాగంగా ఈరోజు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మామూలుగా పుట్టినరోజు జరుపుకునేదో కేకులు సంబరాలు అని కాకుండా రక్తదానం అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్ మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తలసీమియా వార్డు కూడా ప్రారంభించడం జరిగింది. తలసీమియా పేషెంట్స్ కోసం ఈ రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఆ పిల్లలకు ఈ చాలా అవసరం ఉంది. కాబట్టి నెలలో 250-300 యూనిట్లు వాళ్ళకే అవసరమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు నాడు, వారి పెళ్లి రోజు నాడు మరి యువత వేరే కార్యక్రమాలు చేయకుండా ఇట్లాంటి రక్తదాన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మరి ఈరోజు మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అందరూ D2 సెక్షన్ మొత్తం సబ్ డివిజన్, టౌన్ సబ్ డివిజన్ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ రెడ్ క్రాస్ తరఫున, నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా వేరే మిత్రులు కూడా ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఈరోజు 79వ రక్తదానం చేశాను. మనకి ఎలాంటి అనారోగ్యం కానీ కలగదు. రక్తదానం చేయడం మూలంగా ఆరోగ్యమే వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం ఇంకా మనము. ఎందుకంటే మనలో ఏవైతే ఉన్నాయో రక్త కణాలు మనం రక్తదానం చేయకున్నా కానీ అది 120 డేస్లో నశించిపోతాయి. కాబట్టి మనం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అవి వేరొకరికి ప్రాణదానంగా అవుతాం, మనం ఇస్తాం. కాబట్టి ప్రాణదాతం అవుతాము, వారికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి, ప్రాణదాతం కండి.